బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఐ గన్ను పెట్టి బెదిరించారు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వాతావరణంలో ఆసక్తిని నింపుతున్నాయి. మరి అసలు ఈ వ్యాఖ్యలకు కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తున్నారు అని సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. నామినేషన్ ఉపసంహరణ చేయాలి అని తమ పార్టీ అభ్యర్థిని ఓ సీఐ తుపాకీ చూపించి బెదిరించాడు అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరగాల్సి ప్రజల మద్దతుతో గెలవాలి, కానీ పోలీసులను వాడుకొని బెదిరింపులకు పాల్పడటం ఏ విధమైన ప్రజాస్వామ్యమో అని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో తమ సిపిఐ పార్టీ అభ్యర్థి నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి అని చెబుతూ ఒక పోలీస్ అధికారి తుపాకీతో బెదిరించాడు అని కూనంనేని ఆరోపించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే అని, ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే చర్యగా ఆయన పరిగణించారు. ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజల మద్దతుతో గెలవాలని, పోలీస్ బలాన్ని వినియోగించడం దుర్మార్గమైన రాజకీయ చర్య అని మండిపడ్డారు. ఇదే సమయంలో రాజకీయాల్లో జరుగుతున్న ద్వంద్వ వైఖరిని కూడా కూనంనేని ఎండగట్టారు. ఒకవైపు సింగరేణి స్కామ్ అంశంపై కలిసి పోరాటం చేద్దాము అని, మేయర్ పదవి మీరు తీసుకోండి అంటూ బీఆర్ఎస్ తమకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అని తెలిపారు. అయితే మరోవైపు ఎన్నికల ముందు ఎలాంటి పొత్తు లేదని మోసం చేశారు అని ఆరోపించారు. ఇంతకీ పరాకష్ట ఏమిటి అంటే నామినేషన్ ఉపసంహరణకు తుపాకీతో బెదిరించారు అన్న ఘటనగా ఆయన వెల్లడించారు. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో సిపిఐ ఒప్పందం చేసుకొని కార్పొరేషన్ మేయర్ పదవి చెరిసగం పదవి కాలం పంచుకునే ఒప్పందం రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే పార్టీలే అధికారానికి కోసం ఇలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, రాజకీయ మోసాలు, పొత్తుల నాటకాన్ని బయటపెడుతుంది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే భయభ్రాంతులకు గురిచేస్తే ప్రజల విశ్వాసం ఎలా నిలుస్తుంది అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడిన తరువాత ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అంటూ కూడా పలువురైతే ప్రశ్నిస్తున్నారు. మరి అదే సమయంలో ఫిర్యాదు చేయవచ్చు కదా, ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం కూడా ఉండేది కదా అంటూ కూడా ఎక్కడైతే ఇటువంటి బెదిరింపులకు పాల్పడారో అక్కడ ఆ మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఎన్నికలను రద్దు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వెనుక కారణం ఏంటి అంటే రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి వ్యాఖ్యలు చేశారా అంటూ కూడా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికైతే రాజకీయ వ్యాఖ్యలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. లేదు అంటే నిజంగా ఇబ్బందికర వాతావరణం ఉంటే ధైర్యంగా చెప్పాలి. కానీ సమయం దాటిపోయిన తర్వాత మీరు పొందాల్సిన లబ్ధి పొందలి పక్షంలో ఇటువంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టో అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛగా ప్రజల అభిమానంతో గెలవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అంటే పార్టీ నుండి ఆయా సభ్యులు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నం చేయి పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? పోలీసులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, అదే ప్రతిపక్షాల వాళ్ళందరూ బెదిరించి తుపాకు పెట్టి అదేగా ఒకటి విత్డ్రా చేయడానికి కూడా ఒక తుపాకు పెట్టాడు ఒక సీఐ కొత్తగూడెంలో. చాలా ఇంక చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు చేశారు. ఆ అరాచక పద్ధతులు మంచివి కాదనేది ఎందుకంటే ప్రెస్ లో చెప్పక తప్పదు. ఇప్పుడు కమ్యూనిస్టులుగా దానికే ఉంటాం, స్నేహమే, పొత్తులే. అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. మా దగ్గర ఒకటి కాదు, అన్ని చోట్ల చాలా చోట్ల ఈ విధంగా వస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదని తెలియజేస్తూ భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఆశాజనకంగా కమ్యూనిస్ట్ ఉద్యమం మరింత బలపడుతుందని నేను ఆశిస్తూ అది మీ అందరి సహకారం కోరుతూ ఇప్పుడు మా స్వేచ్ఛగా ఉండాలి.